హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మనకు తెలంగాణ నిరుద్యోగులకైతే ఒక మంచి మెడికల్ బోర్డు నుంచి ఒక మంచి శుభవార్త అనేది అందుతుంది ఫ్రెండ్స్. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఒక 2 నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అండ్ ప్యాథాలజిస్ట్కి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తారండి దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఏజ్కి సంబంధించి అండ్ వివిధ లాస్ట్ డేట్స్ కానీ అండ్ స్టార్టింగ్ డేట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి ఫుల్ డేటా వచ్చేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఎంహెచ్ఎస్ఆర్బి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 1 2025కి సంబంధించి ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి రావడం జరిగింది. అండ్ ప్రీవియస్గా వచ్చేసి మనకు నర్సింగ్ పోస్టెస్ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అది ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది, కాకపోతే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కొంచెం పెండింగ్లో ఉంది. అండ్ ఈ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా తక్కువ పోస్టెస్, ఏకంగా మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 100 పోస్టెస్ కూడా కాదు, ఓన్లీ ఒక 48 పోస్టెస్ని మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇలా అప్లికేషన్ చేయాలంటే ముందుగా వచ్చేసి మనకు mhsrb.telangana.gov అఫీషియల్ సైట్లో మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ పెట్టే ముందు ఖచ్చితంగా గైడ్లైన్స్ క్లియర్గా చదువుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ విషయాన్ని మొత్తం పూర్తిగా క్లియర్గా ఈ పీడిఎఫ్ను వచ్చేసి పూర్తిగా రీడ్ చేసినాక మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది ఎలిజిబుల్డా లేదా అనేది చూసుకొని అప్లికేషన్ అనేది కొనసాగించండి. మనకు వచ్చేసి ఈ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టర్స్ వచ్చేసి మనకు 2 కేటగిరీలో ఇవ్వడం జరిగిందండి. ఒకటి వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో టీవీవీపీ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఐఎంఎఫ్లో 2 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ పోస్టర్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే 14/7/2025 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 25/7/2025. సారీ అండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/7/2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/7/2025. అప్ టు మీరు 5 PM వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారంటే మీకు 26/7/2025 నుంచి 28/7/2025 అప్ టు 5 PM వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. అండ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే పెట్టాల్సి అయితే ఉంటుందండి, మీరు ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక డీటెయిల్ పోస్టెస్ కానీ వేకెన్సీస్కి సంబంధించి కూడా ఎక్సెల్ 1లో క్లియర్గా ఉంటుంది, బ్రేకప్ వేకెన్సీ లిస్ట్కి సంబంధించి. అండ్ మనకు చూద్దామండి. పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీకి సంబంధించి డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి 19 పోస్టెస్ ఉండడం జరిగింది. అండ్ మల్టీజోన్ 2 వచ్చేసి 23 అండ్ టోటల్గా 42 వేకెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఐఎంఎస్ నుంచి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి 1, 2 అండ్ మల్టీజోన్ 2కి సంబంధించి 4, టోటల్గా 6 వేకెన్సీస్ అనేది ఫిల్ కాబోతున్నాయి. అండ్ ఇందులో టోటల్గా వచ్చేసి మనకు 48 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ చూడాలనుకుంటే ఎక్సెల్ 1లో ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. నేను కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ విత్ దీస్ పోస్టెస్ ఈజ్ 58,000 నుంచి 1 lakh అబోవ్ మనకు శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఈజ్ సబ్జెక్ట్ టు వేరియేషన్ ఆన్ ద ఇంటిమేషన్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్. అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ది వేకెన్సీస్ ఇఫ్ ఎనీ కెన్ బి చేంజ్ డన్ విత్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అండి. మీకు ఖచ్చితంగా ఏమైనా అడిషన్ కానీ డిలీషన్ అంటే ఏమైనా పోస్టర్స్ని కలపడం కానీ లేకపోతే తీసివేయడం జరుగుతుందో దానికి సంబంధించి అలాంటి ఒకవేళ తీసేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సంబంధించి ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి ఫైనల్గా మీకు డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ వచ్చేసి ఖచ్చితంగా ప్రీవియస్ రిక్రూట్మెంట్లో సెలెక్షన్ అపాయింట్మెంట్ సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటిని వచ్చేసి ఫస్ట్ బిఫోర్ ద ఫ్రెష్ వేకెన్సీస్ ఫస్ట్ వచ్చేసి వాటిని ఫిల్అప్ చేశాక మళ్ళీ ఫ్రెష్ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రైవేట్ ప్రాక్టీస్ అండి. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ప్రాక్టీస్ అయితే చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళ గౌట్ కిందకే రావడం అయితే జరుగుతుంది.
అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కొన్ని జీవోస్ ప్రకారం జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి అందులో ఎంఎస్ నెంబర్ 60 హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఎంఎస్ నెంబర్ 59 వచ్చేసి హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అమెండ్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికెంట్స్ వచ్చేసి కొన్ని విషయాలు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ అండి. మీకు ఖచ్చితంగా 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 పాయింట్స్లో 80 పాయింట్స్ వచ్చేసి మీకు అంటే 80% వచ్చేసి మార్క్స్కి సంబంధించి ఉంటుంది. అంటే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పెడతారు. అండ్ 20 మార్క్స్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఇంతకుముందు ఏదైతే హాస్పిటల్ చేసిన సర్వీస్ సంబంధించి ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం 80 పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండి. అండ్ 20 పాయింట్స్ వచ్చేసి విల్ బీ అవార్డెడ్ ఫర్ ది సర్వీసెస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో వివిధ ప్రోగ్రామ్స్లో వర్క్ చేసి ఉంటే, అది కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిక్లో వర్క్ చేసి ఉంటే మీకు 20 పాయింట్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఇందులో 80 పాయింట్స్ విల్ బి అవార్డెడ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ద కంక్యులేటివ్ పర్సంటేజ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద ఆల్ బీడీఎస్ కన్వర్టెడ్ యాజ్ ద 80% మార్క్స్ అండి. మీకు ఖచ్చితంగా బీడీఎస్ సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాటికి సంబంధించి మీకు 80%గా మీకు కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ద రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ దోస్ హ్యావ్ టు డన్ దేర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్, ఎవరైతే ఎఫ్డిఎస్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై అవుతారో ఆ పర్సంటేజ్ సంబంధించినటువంటి మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వారిని కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళని వచ్చేసి కన్వర్టెడ్ ఇంటూ 80% ఆఫ్ మార్క్స్ కన్సిడర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం 20 పాయింట్స్ షెల్ బి అవార్డెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన వారికి ఇక్కడ 20 పాయింట్స్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ 20 పాయింట్స్ కానీ ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే 2.5 అంటే 2.5 పాయింట్స్ వచ్చేసి పర్ ది 6 months సర్వీస్ ఈజ్ రెండర్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసిన క్యాండిడేట్స్కి 6 months కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే 2.5 పాయింట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 పాయింట్స్ వచ్చేసి 6 months కంప్లీట్ అయి ఉండాలి అండ్ అదర్ దెన్ ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసిన క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ పాయింట్స్ విల్ బి గివెన్ ఓన్లీ కంప్లీట్ 6 months అండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒక చిన్న నోట్ అండి, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓన్లీ 6 months కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ మనకు పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇష్యూ చేయడం జరుగుతుంది. పాయింట్స్ షెల్ బి అవార్డెడ్ ఫర్ ది సర్వీస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్స్ రెండర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రోగ్రామ్స్ ఓన్లీ యాజ్ పర్ ద సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎవరికైతే ఈ కాంపిటెంట్ అథారిటీకి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయో అందులో వర్క్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈ పాయింట్స్ అనేది అవార్డ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అనెక్సల్ 2లో చెక్ చేయండి, క్లియర్గా ఉంటుంది. అండ్ కొంచెం వెయిట్ చేయండి, నేను కూడా క్లియర్గా చెప్తాను. అండ్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అది ఒకసారి చూసుకోవచ్చు. అండ్ పాయింట్స్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ రెండర్ షెల్ బి అవార్డెడ్ ఓన్లీ ఫర్ ది సర్వీస్ ఇన్ ద సేమ్ కేటగిరీ పోస్టర్స్ విచ్ అప్లికేషన్ ఈజ్ మేడ్ అని ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ ఈజ్ సీకింగ్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రొఫామ్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షెల్ బి ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కాంపిటెంట్ అథారిటీస్ అండి. మనకు అనెక్సల్ 3లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏ హాస్పిటల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందని. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అదర్ దెన్ దీస్ ఇష్యూడ్ ద ఫార్మాట్ అండ్ స్పెసిఫైడ్ ఎట్ అనెక్సల్ 3B అండ్ 3Cలో క్లియర్గా ఇవ్వడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ షెల్ బి కట్ ఆఫ్ డేట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద వెయిటేజ్ మార్క్స్ అండ్ కాంపిటెంట్ అథారిటీస్ షెల్ ఇష్యూ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అకార్డింగ్లీ అని ఇవ్వడం జరిగింది. And if more than one applicant scores same marks, then the person with the higher age will be assigned in the better rank. If more than one candidate is the same marks and the same date of birth and the percentage of marks obtained in the qualifying examination, ఒకవేళ మీకు ఖచ్చితంగా ఈచ్ క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అండ్ సేమ్ ఉంటే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అవార్డ్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులోనే మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ అప్లయింగ్ ద పోస్టర్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ రిక్వెస్టెడ్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఇన్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ టు అప్లోడింగ్ అండి. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు ఖచ్చితంగా 50 KB ఫార్మాట్లో ఖచ్చితంగా ఉండాలి, అలా అయితేనే మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి తీసుకెళ్లాల్సింది ఆధార్ కార్డ్ అండి.
ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఉండాలి, మదర్ నేమ్ ఉండాలి, మీ యొక్క ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కొరకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. అండ్ కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ లైక్ ఎంబీబీఎస్ సంబంధించి బీడీఎస్ చేసిన సంబంధించి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కన్సల్టేటెడ్ మెమో మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ బీడీఎస్ సర్టిఫికేట్ అండి, మీరు ఏదైతే బీడీఎస్ సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేశారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఖచ్చితంగా తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఆ సర్టిఫికేట్ మీకు ఉంటే మాత్రమే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఈజ్ అప్లికేబుల్ అండి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అడుగుతారు, లేదంటే పర్లేదు. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st to 7th క్లాస్ అండి. యాజ్ పర్ ది జీవోస్ ప్రకారం మనకు 95% వచ్చేసి లోకల్ రిజర్వేషన్ కేటాయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ లోకల్ స్టేటస్ కొరకు క్లైమింగ్ ఫర్ లోకల్ స్టేటస్ కొరకు మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఒకవేళ మీరు 1st to 7th క్లాస్ సంబంధించి, ఒకవేళ 5th క్లాస్ లేదా 6th క్లాస్ సంబంధించి లేకపోతే మీరు ఖచ్చితంగా రెసిడెన్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి లోకల్ స్టేటస్ ప్రొఫామ్ కూడా మనకు ఎగ్జామ్ 4th Bలో ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఉండాలి. అండ్ నేమ్ అప్టైన్ ఇన్ ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ అప్లికేబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అండి, ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా ఎన్సీఎల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అప్లికెంట్ సన్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే యాక్సెప్టబుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా మనకు ఎగ్జామ్ 4Aలో ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయడానికి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి లేటెస్ట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ లేటెస్ట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజర్వేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ కొరకు అండ్ ఇన్కమ్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి క్లైమింగ్ ద ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎన్సీసీ సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే పెట్టొచ్చు. అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఈజ్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ క్లైమింగ్ ద ఏజ్ రిజర్వేషన్ అండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఖచ్చితంగా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. అప్లికెంట్ సిగ్నేచర్ కూడా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. ఖచ్చితంగా 50 KB అనేది బిలో అయితే ఉండాలి. ఎబో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కన్సిడర్ అయితే అండ్ అప్లోడింగ్ అయితే తీసుకోదు. ద అప్లికెంట్స్ హూస్ ప్రాసెస్ రిక్విసైట్ క్వాలిఫికేషన్ షుడ్ అప్లై ద ఆన్లైన్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్ఫ్ ఆఫ్టర్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఇన్ ద రిక్రూట్మెంట్ అండి. ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 TBVP తెలంగాణ వైద్య విధాన పరిషత్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసి బ్యాచిలర్ డెంటల్ సర్జరీ BDS ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి లేదా అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండ పెట్టవచ్చు. అండ్ ఇక్కడ IMS వచ్చేసి ఖచ్చితంగా మస్ట్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈ డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని అప్లై చేసే వీలు ఉంటుంది. అండ్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మే బీ అప్టైన్ టిల్ ద డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ నాటికి ఖచ్చితంగా మీరు ఈ తెలంగాణ డెంటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయ్యేసి ఉండాలి. అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్స్ పెట్టవచ్చు అండి. At the time of verification of certificate, it is notified in the applicant who possesses the qualification other than the requisite qualification and claims the said qualification is equivalent to the requisite qualification. The matter shall be referred for the expert committee. ఒకవేళ మీరు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు కన్సిడర్ చేసి నాకనే మీకు ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ కెనాట్ బి ఎగ్జిస్టెడ్ 46 years అండి. మనకు 18 నుంచి 46 years వరకు మీకు ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద ఏజ్ టు కూడా వచ్చేసి 1/7/2025 నాటికి ఖచ్చితంగా ఈ ఏజ్ అనేది కలిగి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 46 years అండి. యాజ్ పర్ ది GOMS నెంబర్ 30 ప్రకారం ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ TGRTC అండ్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 years ఉంటుంది.
అండ్ ఎన్సీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. అండ్ ఫిజికల్లీ పిహెచ్పి క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి కొంత నోట్ ఉంది, అది కూడా మీకు క్లియర్ కట్గా ఒకసారి క్లియర్ చూసుకోండి. అండ్ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి మీకు క్లియర్గా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫీ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈచ్ అప్లికెంట్ వచ్చేసి 500 rupees అనేది ఫీ పే చేయాలి టువర్డ్స్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఫీ. అండ్ దేర్ ఇస్ ద నో ఫీ ఎక్సెప్షన్ అండర్ దిస్ కేటగిరీ అండి. ఖచ్చితంగా ఫీ అనేది రిఫండబుల్ కాదు. అండ్ ప్రాసెసింగ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా 200 rupees వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఎక్సెప్టెడ్ కొంతమందికి ఫీ అనేది తీసుకోదండి, లైక్ మనకు ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అండ్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18-46 years ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఉండదు. అండ్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు దేర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ వన్స్ రిమిటెడ్ షిల్ నాట్ బి రిఫండబుల్ అండి. ఖచ్చితంగా ఫీ అనేది రిఫండబుల్ అయితే కాదు. అండ్ అదొక విషయాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఎంఎస్హెచ్ఆర్బి అఫీషియల్ సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ పెట్టాలి. అండ్ అప్లికెంట్ షుడ్ బి అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద వెరిఫికేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ స్క్రూటినీ బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలక్షన్ లిస్ట్ అండి. అప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ వన్స్ సబ్మిటెడ్ ఆన్లైన్ షెల్ బి ఫైనల్ అండ్ నో చేంజెస్ విల్ బి పర్మిటెడ్ దేర్ ఆఫ్టర్ అంటే. అండ్ నేమ్ వచ్చేసి మీరు ఎడిట్ చేసుకునే వీలు ఉండదు, బట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టిన సమాచారాన్ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఇస్తారని మీరు ఏం బాధపడకండి. అండ్ అపాన్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ రిఫరెన్స్ ఐడి నెంబర్ షిల్ బి జనరేటెడ్ అండ్ ద సేమ్ మే బి యూజర్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రిఫరెన్స్ అండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఐడి నెంబర్ ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్లికెంట్ మస్ట్ కంపల్సరీ ఫిల్ అప్ ద రిలవెంట్ కాలమ్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ అండ్ ద అప్లికెంట్స్ alone shall be responsible for the information provided from the decision taken by the board based on the same. అండ్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్. ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇన్కరెక్ట్గా రాస్తే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిజర్వేషన్ పరంగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది చెప్తాను. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ జరుగుతుంది. అండ్ GOMS నెంబర్ 99కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అండి అవి. అండ్ ఇక్కడ మీకు అండ్ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ మీకు ఇక్కడ చాలా వరకు మల్టీచూర్ 1కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో చాలా వరకు తెలియదండి కొంత క్యాండిడేట్స్కి. దానికి సంబంధించి చెప్తాను. ఆసిఫాబాద్, కొమరంభీం అండ్ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అండి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి అండ్ కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ అండ్ అర్బన్ అండ్ రూరల్కి సంబంధించి వరంగల్కి సంబంధించి మనకు మల్టీజోన్ 1కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్. మల్టీజోన్ 2కి సంబంధించి సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, జనగాన్ అండ్ మెల్చేర్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అండ్ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలుకి సంబంధించి మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి ఇది డిస్ట్రిక్ట్స్ అండి. అండ్ జనరల్ ప్రొవిజన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, దానికి సంబంధించి కూడా చెప్తాను. అండ్ ప్రింట్అవుట్ ద డౌన్లోడ్ అప్లికేషన్ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ యాజ్ ద మెన్షన్ ఇన్ పారా 5 హ్యావ్ టు సబ్మిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అండి. మీరు ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్లాల్సినటువంటి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంది. అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. అండ్ ఇక్కడ అనెక్సల్కి సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది అప్లికెంట్స్ అంటే అండ్ అప్లికెంట్స్ మే నోట్ దట్ ఇండివిజువల్ కమ్యూనికేషన్ షిల్ నాట్ బి మేడ్ హెన్స్ ద మేయర్స్ టు రెగ్యులర్లీ విజిట్ ద HRB వెబ్సైట్ ఫర్ అప్డేట్స్ అండి. ఖచ్చితంగా మీకు ఇండివిజువల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరండి. ఖచ్చితంగా మీరు MHRB అఫీషియల్ సైట్లో మాత్రమే మీరు వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ బ్రేకప్ వేకెన్సీస్ ఫర్ ది కేటగిరీ వైజ్ అండి. మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఫర్ TVVP వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయి. అండ్ EWS వచ్చేసి 2. అండ్ ఇక్కడ BC కమ్యూనిటీకి సంబంధించి BCA వచ్చేసి 1, BCB 1 అండ్
బీసీసీ 1, బీసీడీ 1 అండ్ బీసీఈ వచ్చేసి ఇలాంటి వేకెన్సీ లేదు. అండ్ గ్రూప్ 1కి సంబంధించి చూసుకోవచ్చు. ఎస్సీకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ బైఫర్కేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, గ్రూప్ 2 వచ్చేసి 2 అండ్ గ్రూప్ 3 వచ్చేసి ఇలాంటి వేకెన్సీ లేదు. అండ్ ఎస్టీ వచ్చేసి 2 అండి. అండ్ స్పోర్ట్స్ వచ్చేసి 0 అండ్ విహెచ్ వచ్చేసి 1+ అండ్ 1 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయితే కావడం జరుగుతుంది. క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీ ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్హెచ్ వచ్చేసి 0, ఓహెచ్ వచ్చేసి 0. టోటల్ 19 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మీకు డైరెక్ట్గా మీరు టోటల్గా చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 2 వచ్చేసి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ వచ్చేసి టీబీబీపీ మల్టీజోన్ 2కి సంబంధించి ఓపెన్ కేటగిరీ 7, ఈడబ్ల్యూఎస్ 2 అండ్ బీసీఏ వచ్చేసి 2, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1 ఉండడం జరిగింది. అండ్ గ్రూప్ 1కి సంబంధించి ఎస్సీ కేటగిరీలో 1 అండ్ 2+1 క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్టీ వచ్చేసి 2 అండి. స్పోర్ట్స్ కేటగిరీ ఇలాంటి వేకెన్సీ లేదు. ఇక్కడ టోటల్ వచ్చేసి మనకు మల్టీజోన్ 1కి సంబంధించి మల్టీజోన్ 2కి సంబంధించి 42 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్ సంబంధించి టోటల్గా 6 వేకెన్సీస్, టోటల్గా వచ్చేసి మనకు 48 వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఎన్ఎక్సెల్ సంబంధించి చూసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా సబ్ సెంటర్స్లో వర్క్ చేసిన క్యాండిడేట్స్కి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏ విధంగా ఉంటుందంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు అయితే ఈ ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈవినింగ్ టైంలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.